అందరికీ నమస్తే అండి. సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని మంచి పనులు చేసినా, ఎంత చేసినా గ్రౌండ్ లెవెల్‌లో ఎమ్మెల్యేల పనితీరు కారణంగా నెగెటివ్ వస్తోంది అనేది చాలా సందర్భాల్లో మనం చెప్పుకున్న అంశమే. అంటే అవినీతి అనేది, రాజకీయ అవినీతి అనేది సాధారణమే కానీ అది ప్రజలకు పెయిన్ అనిపించకూడదు. అండ్ మరీ చీప్‌గా ఉండకూడదు, ఇబ్బందికరంగా ఉండకూడదు. అది ఆ ఎమ్మెల్యే గారికే కాకుండా ఆ పార్టీలకు, ప్రభుత్వానికి కూడా నష్టం. మీకు ఉదాహరణకు పక్కన ఒక 2 క్లిప్పింగ్స్ చూడండి. ఇది సాక్షిలో వచ్చిన క్లిప్పింగ్స్ అయితే కాదు. ఈనాడులో ఒకటొచ్చింది 3 రోజుల కిందట. ఆర్భాటం ఆయనది, ఖర్చు అధికారులది అని. మీరు పక్కన చూడొచ్చు. అంటే ఒక ప్రజాప్రతినిధి, ఏలూరు జిల్లాలో ఒక ప్రజాప్రతినిధి, ఆయన ఎవరనేది చెప్తాను. ఒక ప్రజాప్రతినిధి పుట్టినరోజు వచ్చింది. సో ఆయన అధికారులందరినీ పిలిపించి నా పుట్టినరోజు గ్రాండ్‌గా జరగాలి, మీరందరూ ఇంత కలెక్ట్ చేయండి, అలా చేయండి, ఇలా చేయండి అని చెప్పి అన్నాడనమాట. సో దాంతో ఈ పుట్టినరోజు జరగడానికి ముందే ఈనాడులో వార్త వచ్చింది. 4వ తేదీన వచ్చింది. సో అది పక్కన మీరు క్లిప్పింగ్ చూస్తే అర్థమవుద్ది. ఇక ఆంధ్రజ్యోతిలో నిన్న కూడా ఒకటి వచ్చింది చూడండి. సొమ్ము ఒకరిది, సోకు ఆయనది. ఆ ఎమ్మెల్యే పుట్టినరోజు వరంగా ఉద్యోగులు, కాంట్రాక్టర్ల జేబులకు చిల్లు. వేడుకలకు, ఖర్చుకు బలవంతంగా లక్షల్లో వసూళ్లు. వేలాది మందికి గొప్ప విందుతో సంబరాలు. సో ఇందులో మీరు చాలా స్పష్టంగా కింద వరకు చూడొచ్చు. యాక్చువల్లీ ఈయన కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధి అనమాట. ఏలూరు జిల్లాలో టీడీపీ కాదు, టీడీపీ ఎమ్మెల్యే కాదు, ఏలూరు జిల్లాలో కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధి. సో ఇక్కడ మీరు చాలా స్పష్టంగా కింద కూడా చూస్తే ఉపాధి హామీ సిబ్బందికి రెవెన్యూ, డ్వాక్రా, సీఏ, సీసీలు, ఉపాధి హామీ తదితర శాఖల నుంచి 1,00,000 నుంచి 2,00,000 చొప్పున వసూలు చేస్తున్నారని, అలాగే R&R ప్యాకేజీకి సంబంధించి ఆ అధికారులని కూడా కొంత వసూలు చేస్తున్నారని, బర్త్డే సంబరాలకు తన జేబు నుంచి ఖర్చు పెట్టకుండా ఆ భారం ఇతరులపై మోపడం పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. గురువారం నాటి వేడుకలను ఘనంగా నిర్వహించాలని వారం రోజులుగా ప్రణాళికలు వేశారు. అందుకు తగ్గట్టే 30,000 మందికి తగ్గకుండా జనాల్ని రప్పించి భోజనాలు పెట్టారు. క్రీడా, ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఇందుకు లక్షల్లోనే ఖర్చయింది. ఆ మొత్తాన్ని ఆ నేత తన జేబులోంచి పెట్టుకోకుండా మండల స్థాయి అధికారుల నుంచి చిరుద్యోగుల వరకు తేడా లేకుండా వసూలు చేశారు. ముందుగానే ఆ ప్రజాప్రతినిధి పలు శాఖల అధికారులను ఇంటికి పిలిపించి భోజనాల ఖర్చుకు కొంత నగదు ఇవ్వాలని హుకుం జారీ చేశారంట. చూసారా ఎంత దారుణంగా ఉందో. ఓ రెవెన్యూ అధికారి వద్ద R&R ప్యాకేజీలో వచ్చే కమిషన్ దక్కాలంటే ముందుగా 3 లక్షలు ఇవ్వాలని అనుచరుల ద్వారా నగదు వసూలు చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇది నేను కేవలం ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త, ఈనాడులో వచ్చిన వార్త చదువుతున్నా. నా సొంత ఇన్వెస్టిగేషన్ కాదు, నా సొంత ఉద్దేశం ఏమీ లేదు. అంటే ఈవెన్ ఎంతో కొంత కూటమికి అనుకూల పత్రిక కదా ఈ 2, ఆంధ్రజ్యోతి, ఈనాడు. వాటిల్లోనే ఈ వార్త వచ్చిందంటే ఇదే ప్రజాప్రతినిధి మీద గతంలో సాక్షిలో కూడా ఒక పెద్ద వార్త వచ్చింది. ఒక మాజీ మంత్రి గారికి, అంటే దేవినేని ఉమా గారికి, కరాటం రాంబాబు గారికి మధ్యలో ఫోన్ కాల్ జరిగి ఈ ఎమ్మెల్యే గురించే చాలా చీప్గా మాట్లాడుకున్నారు. అది కూడా సాక్షిలో అప్పట్లో బాగా వైరల్ అయింది. సో మీకు తెలిసే ఉంటుంది ఎవరు అనేది. యాక్చువల్లీ ఈ సబ్జెక్ట్ మీద నేను మొన్న వీడియో చేశాను. అందులో ఒక సీనియర్ ఎమ్మెల్యే అని చెప్పాను, అది పొరపాటున. యాక్చువల్లీ సీనియర్ ఎమ్మెల్యే కాదు, ఆయనకు సంబంధం లేదు. టీడీపీ ఎమ్మెల్యే కాదు అండ్ సీనియర్ కూడా కాదు. ఇది ప్యూర్లీ టీడీపీకి సంబంధం లేని ఒక కూటమి ఎమ్మెల్యే అండ్ ఫస్ట్ టైం ఎన్నికైన ఎమ్మెల్యే అనమాట. సో దీనివలన అంటే ఇక్కడ చెప్తున్నది ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ, అటు లోకేష్ గారు కానీ, ఈవెన్ సీఎం గారు కూడా మ్యాక్సిమం కంట్రోల్ చేయడానికి చూస్తున్నారు. ఎమ్మెల్యేలను కౌన్సిలింగ్ ఇవ్వడానికి, వాళ్ళలో మార్పు తీసుకురావడానికి చూస్తున్నారు. కానీ ఇట్లా గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న పరిణామాలు వాళ్ళని వీక్ చేస్తాయి. వాళ్ళు మళ్ళీ భవిష్యత్తులో గెలవడం కష్టం. వాళ్ళు మునుగుతూనే పార్టీని అండ్ ప్రభుత్వాన్ని కూడా ముంచేస్తున్నారనమాట. అది నష్టం జరుగుతుంది. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఇంకేమైనా ఉంటే మళ్ళీ చూద్దాం. థ్యాంక్ యూ.